సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున సూపర్ హీరో తేజ సజ్జా అలాగే హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా ఘన ప్రారంభం. ఛత్తీస్గఢ్ బీజాపూర్ కాల్పుల మోతతో దద్దరిల్లుతోంది. కొన్ని గంటలుగా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు చనిపోగా 3 జవాన్లు మృతి చెందారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. బీజాపూర్లో మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. ఇటీవల కాలంలో జరిగిన ఎన్కౌంటర్స్ లో మావోయిస్టు అగ్రనేతలను సైతం కోల్పోయారు. మారేడ్మిల్లి ఎన్కౌంటర్లో హిడ్మా ఆయన భార్య ప్రాణాలు కోల్పోయారు. అది ఛత్తీస్గఢ్ బీజాపూర్ కాల్పుల మోతతో దద్దరిల్లుతూ ఉంది. అక్కడ కూంబింగ్ నిర్వహిస్తూ ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు అలాగే 3 జవాన్లు చనిపోయినట్లు సమాచారం అందుతోంది. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ఖమ్మం ప్రతినిధి భూపాల్ సిద్ధంగా ఉన్నారు. భూపాల్, సౌజన్య, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మళ్ళీ చాలా రోజుల తర్వాత పెద్ద ఎన్కౌంటర్ జరిగిందని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో అన్ని లొంగుబాట్లే జరుగుతున్న విషయం తెలిసిందే. వందల సంఖ్యలో ఎక్కడ చూసినా 30, 40 మంది, 50 మంది లొంగుబాట్లు జరుగుతుంది. ఆ లొంగుబాట్లకి ప్రోత్సహిస్తున్నారు. ఆ తర్వాత ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్కౌంటర్ లో హిడ్మా పెద్ద స్థాయి నాయకులు చనిపోయిన తర్వాత మళ్ళీ ఛత్తీస్గఢ్ లో చిన్నవి జరుగుతున్నాయి. కానీ ఒకేసారి ఈ రోజు చాలా పెద్ద స్థాయిలో 12 మంది ఇప్పటి వరకు ఈ రోజు తెల్లవారుజాము నుంచి బీజాపూర్ జిల్లాలో జరుగుతున్న ఎన్కౌంటర్ లో 12 మంది మృతి చెందారు. ఉదయం అయితే ముందుగా 3 చనిపోయారని అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఈ సంఖ్య తర్వాత 7కి ఇప్పుడు 12 మందికి చేరుకుంది. అధికారికంగా భద్రతా బలగాలు ప్రకటించిన ప్రకారం 12 మంది మావోయిస్టులు చనిపోయారు. వారి దగ్గర నుంచి ఎస్ఎల్ఆర్ రైఫిల్స్, అదేవిధంగా ఇన్సాస్ రైఫిల్స్, 303 రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నామని ప్రకటించారు. అయితే దీనికి సంబంధించి ఈ ఎన్కౌంటర్ లో మాత్రం ఇప్పటి వరకు వన్ సైడ్ గా ఎన్కౌంటర్ ప్రతిదీ వన్ సైడ్ గా జరుగుతుంది. అయితే భద్రతా బలగాల నుంచి కొంతమంది పోగొట్టుకోవడం అనేది మావోయిస్టుల చేతుల్లో చనిపోవడం అనేది ఇటీవల కాలంలో జరగట్లేదు. కానీ దాదాపుగా ఈ రోజు జరిగిన ఘటనలో 3 డిఆర్జీ సిబ్బంది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన స్పెషల్ ఫోర్సు, ఆ రాష్ట్రాన్ని నియమించిన డిఆర్జీ సంబంధించిన 3 హెడ్ కానిస్టేబుల్ మృతి చెందారు. దీనికి సంబంధించి ఇంకా మరో ఇద్దరు కూడా డిఆర్జీ సిబ్బంది గాయపడ్డట్టుగా అధికారికంగా భద్రతా బలగాలు రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇంకా ఎన్కౌంటర్ జరుగుతుంది. దానికి సంబంధించి కొంతమంది ఇంకా అక్కడి నుంచి పారిపోయారు. వారి కోసం గాలింపులు కూడా కొనసాగుతుందని కూడా ఛత్తీస్గఢ్ పోలీసులు చెప్తున్నారు. సౌజన్య. Yes, Bhupal, thank you. Thanks for the updates. ఛత్తీస్గఢ్ బీజాపూర్ కాల్పుల మోతతో దద్దరిల్లుతోంది. కొన్ని గంటలుగా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు చనిపోగా 3 జవాన్లు మృతి చెందారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. బీజాపూర్లో మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. ఇటీవలి కాలంలో జరిగిన ఎన్కౌంటర్స్ లో మావోయిస్టు అగ్రనేతలను సైతం కోల్పోయారు. మారేడుమిల్లి ఎన్కౌంటర్లో హిడ్మా ఆయన భార్య ప్రాణాలు కోల్పోయారు.